బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగడంతో అధికారులు కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. కొత్తగా 15 లక్షల మందిని ఓటర్లుగా చేర్చామని తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించామని పేర్కొన్నారు. ఇక వచ్చే నెల 4, 5, 6 తేదీలో కేంద్ర ఎన్నికల బృందం తెలంగాణలో పర్యటన చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని చెప్పారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈవీఎంల చెకింగ్, ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతుందని చెప్పారు. We will have a small working lines also. We have arranged 20 agencies to కమిషన్ మీటింగ్ పెడతారు. సో ఈ అన్ని ఏర్పాట్లు ఇప్పుడు వరకు జరిగినాయి. సో ఇప్పుడు నుంచి ఇంకా స్పీడ్ పెరుగుతుంది. సో ఈ సందర్భంలో this will be a good place for interaction between all of us. So we will be seeing lot of you again and again. So our entire team, you obviously know, recent కూడా కాకుండా ఇక్కడ 2 months అయిపోయింది కదా, 2 months అయిపోయింది. సో వీ హ్యావ్ నౌ ఫుల్ టీమ్. అట్లాగే వీ హ్యావ్ గాట్ అడిషనల్ స్టాఫ్. 9th floor లో మాకు అకామిడేషన్ కూడా ఇచ్చారు. మంచి అకామిడేషన్ వీ హ్యావ్ నౌ. సో వీఆర్ సెట్, వీఆర్ ఆల్ సెట్. టైమ్లీ మేనర్ లో షెడ్యూల్ ప్రకారం వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రిపరేషన్. విత్ దిస్ on this opening day, on this occasion of opening of this media center, I welcome all of you, and we will have a small working lunch also. We have arranged 24th, 25th May నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అయిపోతుంది. ఈ మధ్య మన దగ్గర వచ్చిన ఈవీఎంస్ అన్నిటిని చెక్ చేయడం, అట్లాగే ట్రైనింగ్స్ ఆల్మోస్ట్ మనం మొత్తం జిల్లాలో అందరి దగ్గర నుంచి తెప్పించి కూడా రెడీ చేస్తున్నాం. ఇదంతా జరుగుతున్నాయి. ఈ మధ్య మీడియా సెంటర్ ఎప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని డిస్పెన్స్ చేయడానికి మీరు అందరికీ 20 ఏజెన్సీస్ తో కమిషన్ మీటింగ్ పెడతారు. సో ఈ అన్ని ఏర్పాట్లు ఇప్పుడు వరకు జరిగినాయి. సో ఇప్పుడు నుంచి ఇంకా స్పీడ్